గోల్డ్ అంటూ ఎవడో ఒంటి నిండా నగలేసుకుని ఒకటి తిరిగాడు. వాడు ఎవడో ఏంటో మనకు సంబంధం లేదు. కానీ టీఆర్పీల కోసం లేకపోతే మిగతా వాళ్ళని రెచ్చగొట్టేటటువంటి చర్య కదా. వాడు బంగారం ఒంటి నిండా దిగేసుకుంటే మిగతా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఏంటి మీడియాకి? వాడి సొంతం, వాడి వ్యక్తిగతం. కానీ టీవీల్లో ఈ గొడవ చూపెట్టి జనాల్ని కవ్వించి వాళ్ళ చేత బంగారం కొనేలా చేసుకొచ్చారు. ఇప్పుడు ఈ ఉంగరాల బ్యాచ్ అంతా, ఒంటి నిండా బంగారం బ్యాచ్ అంతా పచ్చి వేస్ట్ అని తేలింది. ఆదాయ పన్ను శాఖ అధికారులు రంగంలో దిగి పరిశీలిస్తే అవన్నీ 1 గ్రామ్ గోల్డ్ అని తేలింది. ఇప్పుడు ఈ బంగారు రాజుల కథలన్నీ మారిపోయి ఇప్పటిదాకా వందల కొద్ది యూట్యూబ్ ఇంటర్వ్యూలు, ఇన్స్టాగ్రామ్ రీల్స్, వీళ్ళ కోసం సెల్ఫీలు. దీంట్లో పాత బస్తీకి చెందిన సూర్యాబాయి మీద నారాయణగూడ పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఎందుకంటే తక్కువ రేటుకి ఎక్కువ బంగారం ఇప్పిస్తామని చెప్పి తీసుకొచ్చినారు. వీళ్ళ బంధుమిత్రుల్లో సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ కోసం వీళ్ళు చేసిన ఓవర్ యాక్షన్. 4-5 ఏళ్ల కిందట ఇట్లాంటి వాళ్ళు ఒకరిద్దరు ఉంటే ఇప్పుడు 15-20కి చేరిపోయింది. పహిల్వాన్ బాయ్, గోల్డ్ బాయ్, రాక్సు, ఇలా సోషల్ మీడియాలో వీళ్ళ ఖాతాలను అనుసరించి అభిమానులు లక్షల్లో ఉంటాం. అందులో పెద్ద ఎత్తున ఆ బంగారాన్ని చూపెట్టి అప్పులు చేసినటువంటి వాళ్ళు, అదేమంటే మా తాతలు ఎన్నో ఎకరాలు సంపాదించారు, దాన ధర్మాలు చేశారంటూ ప్రజల్ని మోసం చేసుకొచ్చారు. వాస్తవంగా చెప్పాలంటే ఈ పాపం మీడియాదని చెప్పాలి.